సేవకుడు, ప్రశ్నల యంత్రం, విప్లవ మంత్రం, నిజాయితీకి నిలబడే దంతం, అశేష అభిమాన సముద్రం. డోండి రాకేష్ గారు చూద్దాం. సామాన్య కార్యకర్త నుండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్య వైశ్య వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గా ఎదిగిన డోండి రాకేష్ గారి ప్రయాణం 2014 నుంచి 19 మధ్య తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు విజయవాడ నగర వాణిజ్య విభాగం అధ్యక్షునిగా పనిచేశారు మన డోండి రాకేష్. 2019లో టీడీపీ ఓడిపోయి వైసీపీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అనేక మంది వ్యాపారస్తులపై మరియు ఆర్య వైశ్యులపై దాడులు జరుగుతున్న సమయంలో వారి వద్దకు వెళ్లి వారికి అండగా నిలబడ్డారు డోండి రాకేష్. వారి పనులను గుర్తించి తెలుగుదేశం పార్టీ తెలుగు వాణిజ్య విభాగం రాష్ట్ర అధ్యక్షులుగా నియమించారు మన అధినేత నారా చంద్రబాబు నాయుడు గారు. నియమించిన సమయం నుండి వాణిజ్య విభాగం తరపున పార్టీకి ఉపయోగపడే ఎన్నో కార్యక్రమాలు చేపట్టి అన్నిటినీ విజయవంతం చేసి వాణిజ్య విభాగాన్ని అందరూ గుర్తించే విధంగా తీర్చిదిద్ది అధినేత చంద్రబాబు నాయుడు గారు మరియు యువనేత నారా లోకేష్ గారి ప్రశంసలు అందుకున్నారు డోండి రాకేష్ గారు. వైసీపీ నేత జోగి రమేష్ చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీదకు వచ్చినప్పుడు, మాజీ ముఖ్యమంత్రి వర్యులు కొనిచేటి రోసయ్య గారి మరణానంతరం వైసీపీ నేతలు సరైన నివాళులు అర్పించినప్పుడు మరియు తోపుదుర్తి ప్రకాష్ రాయలసీమలో చంద్రబాబు నాయుడు గారిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన సమయంలో వారి ఇంటి ముందు ధర్నా చేసి, అదేవిధంగా ఒంగోలులోని సుబ్బారావు గుప్తాని మోకాళ్లపై నిలబెట్టి అమానుషంగా కొట్టిన సమయంలో ఇలా ఎన్నో రకాల పోరాటాల్లో రాష్ట్రం మొత్తం చురుగ్గా పాల్గొన్నారు మన డోండి రాకేష్. అదేవిధంగా ప్రతి సంవత్సరం జరిగే మహానాడు కమిటీలో వివిధ పాత్రలు పోషించారు డోండి రాకేష్. 2022 డిసెంబర్లో పల్నాడు జిల్లాలో మాచర్ల తెలుగుదేశం పార్టీ ఆఫీస్ ని వైసీపీ గూండాలు తగలపెట్టినప్పుడు మాచర్ల పట్టణం అట్టుడికింది. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను ఇళ్లలోకి వెళ్లి లాక్కొచ్చి కొడుతున్నారు. అలాంటి సమయంలో రాష్ట్రంలోని తెలుగుదేశం నాయకులను మాచర్ల వెళ్లనివ్వకుండా అరెస్టు చేస్తున్న పోలీసు వలయాన్ని ఛేదించుకొని మాచర్ల వెళ్లి అక్కడి తెలుగుదేశం పార్టీ కుటుంబాలను పరామర్శించి ఈ దారుణానికి కారణమైన అప్పటి మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి సవాలు విసిరిన ఏకైక వ్యక్తి మన డోండి రాకేష్. యువనేత నారా లోకేష్ గారు చేపట్టిన యువగలం పాదయాత్రలో అడ్వాన్స్ కమిటీ సభ్యునిగా ఉంటూ 3182 కిలోమీటర్లు వారితో నడిచారు. చంద్రబాబు నాయుడు గారి అరెస్టు సమయంలో నారా భువనేశ్వరమ్మ చేపట్టిన నిజం గెలవాలి కార్యక్రమాల్లో, అదేవిధంగా ఎలక్షన్ ముందు నారా లోకేష్ గారు చేపట్టిన శంఖారావం కార్యక్రమాల్లో ఇలా పార్టీలోని ముఖ్యమైన అన్ని కార్యక్రమాల్లో కీలక పాత్ర పోషించి తన దైన ముద్రను వేసుకున్నారు మన డోండి రాకేష్. టీవీ ఛానల్స్ డిబేట్ లో పాల్గొని వైసీపీ నాయకుల అరాచకాలను ఎప్పటికప్పుడు ఎండకట్టి ప్రజలలో చైతన్యం నింపారు మన యువనేత డోండి రాకేష్. 2024 ఎలక్షన్ తర్వాత ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్య వైశ్య వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గా డోండి రాకేష్ గారిని నియమించడం జరిగింది. ఆర్య వైశ్య కార్పొరేషన్ చైర్మన్ గా ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆత్మార్పణ దినోత్సవాన్ని అధికారికంగా చేయించడానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని ఒప్పించి ఆర్య వైశ్యుల గుండెల్లో చిరస్థాయిగా నిలిచారు మన డోండి రాకేష్. ఆర్య వైశ్యుల కోరిక మేరకు అమరావతిలో అమరజీవి అనే నినాదంతో అమరజీవి పొట్టి శ్రీరాములు మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో అమరావతిలో 58 రోజుల పొట్టి శ్రీరాములు గారి నిరాహార దీక్షకు గుర్తుగా 58 అడుగుల పొట్టి శ్రీరాములు గారి కాంస్య విగ్రహాన్ని మరియు స్మృతివనం ఏర్పాటుకి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి 6.8 ఎకరాలు కేటాయించడంలో కీలక పాత్ర పోషించారు మన డోండి రాకేష్. ప్రతిపక్షంలోనే కాదు అధికారంలో ఉన్నప్పుడు కూడా ఆర్య వైశ్యులు మరియు వ్యాపారస్తుల సమస్యని గురించి అది నాయకత్వం దృష్టికి తీసుకువెళ్లి వారి సమస్య పరిష్కారం కోసం నిరంతరం పాటుపడుతున్న మన డోండి రాకేష్ కి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు.